టు మై ఛానల్ సన్షైన్ ఆఫ్ నందన. ఈరోజు మన వీడియోలో అమ్మమ్మ నేర్పిన బాలింత పొడులు చూద్దామండి. నేర్పించిన ప్రోటీన్ రిచ్ బాలింత పొడులు చూద్దాం. ముందుగా ఒక కప్ మినపప్పు వేయించుకోవాలి. ఈ కప్ సైజ్ మినపప్పు వేయించాలండి. తర్వాత పక్కన ఒక వెజల్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. 10 ఎండుమిరపకాయలు, 7 వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు తీసుకోవాలండి. హీట్ అయిన ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు, మిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. నేనైతే ఈ ఇంగువ యూజ్ చేశాను. ఇంకొక వెజల్లో అలాగే గసగసాలు, కొద్దిగా 1 స్పూన్ గసగసాలు వేపించుకోవాలండి. ఇప్పుడు మిక్సీలోకి ముందుగా మనం వేయించుకున్న వాటినన్నిటినీ తీసుకోవాలండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మిక్సీ పట్టాలి. అంతే అండి. ఎంతో రుచికరంగా ఉండే బాలింతకు ఎంతో ఉపయోగపడే ప్రోటీన్ రిచ్ మినప్పొడి రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మనం ధనియాకారం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 1 కప్ ధనియా వేయించుకోవాలి. ఈ కప్ సైజ్ ధనియాలు వేయించాలండి. తర్వాత పక్కన ఈ ధనియాకారంలోకి టేస్టీగా రావాలంటే నల్ల మినపప్పు వేయించాలండి. పక్కన ఒక వెజల్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ మనం బాలింతల కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి నువ్వుపప్పు నూనె యూజ్ చేశాను. ఈ కప్ ధనియాలకి 10 ఎండుమిరపకాయలు, 7 వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 10 మిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేయించుకోవాలి. ఇప్పుడైతే మిక్సీలోకి మనం వేయించుకున్న వాటినన్నిటినీ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవడమే. అంతే అండి. ఎంతో రుచికరంగా ఉండే బాలింతలకు ఎంతో ఉపయోగపడే చలువ చేసే ధనియా పొడి రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.